నేటితో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగుస్తోంది. ఇలా ఉండగానే కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేసింది. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. మాదాపూర్లో కవిత ఆడపడుచు అఖిల నివాసంలో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రస్తుతం ఒక పక్క కేసు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ లో ఈడీ సోదాలు మళ్లీ కలకలం రేపుతా ఉన్నాయి. అనిల్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాదాపూర్ లో నివాసం ఉంటున్నటువంటి 3 ఇళ్లలో కంటిన్యూగా అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. కవిత 7 రోజుల విచారణలో ఇప్పటి వరకు లిక్కర్ కేసు సంబంధించినటువంటి ముడుపుల పైన తన కుటుంబ సభ్యుల కొంతమంది బినామీ పేర్లతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఫినిక్స్ లాంటి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఈ డబ్బులంతా కూడా ముడుపులు పెట్టినట్టుగా కూడా గతంలో అనిల్ పేరు తెరపైకి వచ్చింది. అనిల్ పేరుని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోట్ చేసుకుని అనిల్ కి కూడా నోటీసులు జారీ చేసి గత సోమవారం నాడు ఈడీ కార్యాలయం ముందు హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కవిత వ్యక్తిగత సిబ్బంది 3కి, 2 పిఏలు, ఒక సెక్యూరిటీ సిబ్బందికి సైతం నోటీసులు అందజేయడంతో 3 సెక్యూరిటీ సిబ్బంది, కవిత భర్త అనిల్ 4 కలిసి ఈడీ కార్యాలయం ముందు హాజరైన తర్వాత విచారణ ఎదుర్కొన్న తర్వాత ఈ రోజు కవిత 7వ రోజు విచారణ ముగిసి 12 గంటల లోపు ఆ విచారణ ముగిసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలంటూ కూడా ఇప్పటికే ఈడీకి ఆదేశాలు ఉన్నటువంటి టైంలో కవిత సమీప బంధువులు, అనిల్ కుమార్ సమీప బంధువులు మాదాపూర్ లో ఉన్నటువంటి ప్రాంగణంలో మళ్లీ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక టీం ఈడీ రైట్స్ నిర్వహించడంపై మాత్రం ఇప్పుడు కవిత కేసులో అనేక మలుపులు తిరుగుతుందని అనుకోవాలి. ముఖ్యంగా 100 కోట్ల ముడుపులకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ లిక్కర్ పాలసీలో 292 కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కవిత నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వారి ఎవరైతే కవిత ఈ బినామీ పేర్ల పైన షెల్ కంపెనీస్, ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు, ఈ లిక్కర్ కేసులో పెట్టుబడులకు సంబంధించి ఎవరైతే తన దగ్గరుండి ఈ పాత్ర పోషించి ఈ రెవెన్యూ దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారి బంధువులు సమీపంగా ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయితే కవితకు సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బినామీ కంపెనీలకు సంబంధించి ఈ బంధువుల ఇళ్లలో ఏదైనా దొరికినట్టయితే వీళ్ళందరినీ కూడా ఈడీ అధికారులు అక్యూజ్ కిందికి చేర్చి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పందన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవిత ఇంటికి చేరుకుని రైడ్ చేస్తున్నటువంటి టైంలో ఈ అఖిల అనే తన బంధువు ఆ ఇంట్లోకి వెళ్లినటువంటి కొన్ని దృశ్యాలు కూడా కనబడ్డాయి. అంటే కవితకు అత్యంత దగ్గర వ్యక్తి, కవిత ఏ ట్రాన్సాక్షన్ జరపాలన్నా వీళ్ళ ద్వారా బినామీగా ముందు పెట్టి వీళ్ళ నుంచి డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ లిక్కర్ పాలసీలో కూడా అఖిలకు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే 100 కోట్లు ఒకే వ్యక్తి నుంచి, ఒకే కుటుంబం నుంచి వచ్చేటువంటి అవకాశం, ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ అఖిల వారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కవిత బినామీగా వ్యవహరిస్తా ఉంది. కవిత డబ్బులన్నీ కూడా ఈ అఖిల ఇంటి నుంచే వచ్చాయి. కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ రోజు రైట్స్ లో కవితకు సంబంధించినటువంటి ఆధారాలు ఏదైనా అఖిల ఇంట్లో దొరికినట్టయితే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ని సైతం దాంట్లో ఇంక్లూడ్ చేసి ప్రత్యక్ష సాక్షి అంటే విట్నెస్ కిందకి పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది. లేదా నిందితురాల కిందకి పరిగణించి కూడా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కవిత చుట్టుపక్కన ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఈడీ అధికారులు టచ్ చేస్తా ఉన్నారు. గతంలో ఆడిటర్ గా పనిచేసినటువంటి గోరంట్ల బుచ్చిబాబు, గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మాగంట శ్రీనివాసు, మాగంట రాఘవ, అరబిందో ఫార్మా చైర్మన్ ఎండీగా ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి, వినయ్ నాయర్, గోరంట్ల బుచ్చిబాబు, ఇలా వరుసగా కవితకు సంబంధించినటువంటి వ్యక్తులు, సన్నిహితులు, బంధువులు, వ్యాపారవేత్తల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వ్యక్తులందరిపై కూడా ఈడీ ఫోకస్ చేసి వాళ్ళందరినీ ఒకరొకరి పాత్రకు సంబంధించి ఎంక్వైరీ చేసి ఆ డేటా అంతా కూడా చేతిలో పట్టుకొని కొంతమందిని అరెస్ట్ చేయగా, కొంతమందికి నోటీసులు లేగా ఇప్పుడు తాజాగా కవిత భర్త అనిల్ కి సైతం నోటీసులు అందజేసింది. ఇప్పుడు అఖిల అనే తన సమీప బంధువు ఇంటికి ఈడీ అధికారులు వచ్చారంటే ఖచ్చితంగా కవిత ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఈమెది ఉండవచ్చు అనేది కూడా పక్కా నమ్మకంతో ఈడీ అధికారులు అక్కడికి చేరుకొని రైడ్ చేస్తా ఉన్నారు. అఖిల ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే, అఖిల నుంచి ఏవైనా పెట్టుబడులు వచ్చినట్టయితే ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్ కింద నోటీసులు ఇష్యూ చేసి పంచనామా రాసుకొని ఇమీడియట్ గా ఆ మహిళను అదుపులోకి తీసుకొని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అదుపులోకి తీసుకొని ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి తరలించేటువంటి అవకాశం ఉన్నాయి. మళ్ళీ ఈ అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ నాయకుల లింక్ ఏదైనా ఇన్వాల్వ్ అయి ఉందా, ఎవరైతే కల్వకుంట్ల కుటుంబానికి చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ లేడీతో టచ్ లో ఉన్నారా అనే దానిపై దృష్టి పెట్టి ఆ వివరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఇప్పటికే కల్వకుంట్ల కుటుంబంపై కూడా ఈడీ ఫోకస్ పెట్టి జోగినపల్లి సంతోష్, హరీష్ రావు,
కేసీఆర్, కేటీఆర్ ఈ నలుగురికి సంబంధించినటువంటి అంశంపై కూడా కవిత పాత్ర ఏదైనా వీళ్ళు దాగి ఉన్నా, వీళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్స్ ఏదైనా జరిగిందా, బ్యాంకు లావాదేవీలు జరిగాయా అనే దానిపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఒకరొకరికి నోటీసులు జారీ చేస్తా ఉన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈడీ రైట్స్ లో మాత్రం కవిత ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి ఏదైనా ఆధారాలు దొరికితే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈడీ అరెస్ట్ చూపించి రౌజ్ రెవెన్యూ కోర్టులో వీళ్ళందరినీ కూడా ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పందన రవితేజ, అంటే కవిత ఆమెకు సన్నిహితంగా మెలిగిన ప్రజాప్రతినిధులపై కూడా ఈడీ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఎవరిపై చేసింది? గతంలో ఎంపీగా పనిచేయడము, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండడము, గతంలో ముఖ్యమంత్రి కూతురై ఉండడము, అప్పట్లో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కవిత తరఫున అనేక మంది రాజకీయ నాయకులు బినామీలుగా, పెట్టుబడిదారులుగా, పార్ట్నర్గా అనేక వ్యాపారవేత్తల్లో భాగస్వామి అయి ఉండడము, ఇవన్నీ కూడా కవిత చుట్టుముట్టుగా ఒక కంచెలాగా వ్యక్తులని బిగించుకొని వారి ద్వారానే ఈ బినామీలను ఏర్పాటు చేసుకొని ఈ లిక్కర్ పాలసీలో వచ్చేటువంటి డబ్బులంతా కూడా వారి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేందుకు ఇప్పటికే దాంట్లో వచ్చినటువంటి ఆదాయాన్ని కోట్లాది రూపాయలుగా భర్త అనిల్ పేరు పైన బదిలీ చేసి అనిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈ డబ్బులు బదలాయించారు, మళ్లించారు అంటూ కూడా అనిల్ పైన ఈ అభియోగాలు మోపడం, ఇప్పుడు అనిల్ కి నోటీసులు జారీ చేయడం, అనిల్ ని కూడా పిలిపియడం, కవితతో లింకప్ అయి ఉండి ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా కవిత నిత్యం ఎవరెవరితో టచ్ లో ఉంటుంది, ఎవరెవరితో మెసేజ్ ఇస్తా ఉంది, ఏ రకమైనటువంటి సంభాషణలు వీరి మధ్యలో జరుగుతూ ఉన్నాయి, లిక్కర్ పాలసీకి సంబంధించి ఇంకెవరైనా సహాయం తీసుకుందా, తన పేరు డైరెక్ట్ గా ఉండకుండా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఇన్వాల్వ్ చేసి వారికి ఏదైనా కమిషన్ ఇచ్చి మిగతా డబ్బులంతా కూడా కవిత కాజేసేటువంటి ప్రయత్నం చేసింది అనే దానిపై మాత్రం అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అవన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికి, ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా బయటకు తీయడానికి ఈ రోజు కవిత అత్యంత దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఈ అమ్మాయి మాదాపూర్ లో ఉన్నటువంటి ఇంటి పైన ఈ రైడ్స్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు రైట్స్ సాయంత్రం వరకు జరిగి ఆ రైట్స్ ముగిసిన తర్వాత వీళ్ళ క్రిమినల్ కాన్స్పరెన్సీ కుట్ర అనేది తేలితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరినీ అక్యూజ్ కిందకి చేర్చి వీళ్ళందరినీ ఇక్కడ నుంచి ఢిల్లీకి తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పందన.